హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నవ్యాస్ వరల్డ్ విత్ వీకే. హాయ్ అండి, అందరూ బాగున్నారా? బాగుండాలని నా వెంకటేశ్వర స్వామిని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను. మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజు మీ ముందుకి ఒక డిఫరెంట్ హెల్దీ టేస్టీ యమ్మీ రెసిపీతో వచ్చేసాను. అదేంటి అంటారా? ఈ ఐటమ్ వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే కాకరకాయ అండి. కాకరకాయ అని పేరు వినంగానే చాలా మందికి ఇష్టం ఉండదు, అతి తక్కువ మంది ఇష్టంగా తింటారు. సో ఆ ఇష్టం లేని వాళ్ళకి మనం కాకరకాయ పెట్టాలంటే ఎలా పెట్టాలి అంటే కనుక సో ఇప్పుడు చూపించే రెసిపీతో మనం పెట్టచ్చు. అసలు దీనిలో కాకరకాయ వేసామన్న విషయం కూడా వాళ్ళకి తెలీదు. ఆ రెసిపీ నేమే కాకరకాయ కారప్పొడి. సో కాకరకాయతో మనం కారప్పొడి చేద్దాం. కారప్పొడి చేసి నేను మీకు చూపిస్తాను ఎలా చేయాలి ఏంటి అనేది. దానిలో అయితే తిన్న వాళ్ళకి కాకరకాయ వేసామన్న చిన్న స్మెల్ కూడా రాదండి, అంత బాగుంటుంది. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. సో కాకరకాయ హెల్దీ కదా, వారంలో ఒక 2 సార్లు అయినా తినాలి, ఏదో రకంగా తింటే మంచిది అని చెప్పి అనుకునే వాళ్ళం చాలా మంది ఉంటాము. అలాంటి వాళ్ళ కోసం, అలాగే ఇష్టపడి తినే వాళ్ళ కోసం ఒక డిఫరెంట్ ఐటెం లా కూడా ట్రై చేయొచ్చు. ఇది మామూలుగా అయితే కాకరకాయ కారం, కాకరకాయ పులుసు ఇలా ట్రై చేస్తూ ఉంటారు కదా. సో అలా కాకుండా ఈసారి డిఫరెంట్గా కాకరకాయ కారపొడి కూడా ట్రై చేయొచ్చు. సో ఇంగ్రీడియంట్స్తో నేను రెడీగా ఉన్నాను. ఎలా చేయాలో మీకు చూసేయడానికి మీరు కూడా రెడీగా ఉన్నారు కదా. సో వచ్చేసేయండి, చూసేద్దాం ఎలా చేయాలో ఏంటో. కాకరకాయ కారానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నానండి. కాకరకాయ కారం అంటే మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కాకరకాయ కదా. ఇక్కడైతే నేను 1/2 కిలో కాకరకాయలు తీసుకున్నాను. ఈ 1/2 కిలో కాకరకాయలు కూడా బాగా శుభ్రం చేసి తర్వాత చక్రాల్లాగా కాకరకాయలని కట్ చేసుకున్నాను. కట్ చేసుకుని ఈ కాకరకాయ ముక్కల్ని ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టుకున్నానండి. ఆరబెట్టుకున్న తర్వాత ఏమవుతుందంటే తెలిసిందే కదా, కాకరకాయ ముక్కలు అనేవి ఇలా చిన్నగా అయిపోతాయి. సో మెయిన్ ఇంగ్రీడియంట్ కాకరకాయ కాబట్టి ఇవి ఎండబెట్టిన కాకరకాయ ముక్కలు, 1/2 కిలో కాకరకాయ ముక్కలు. అలాగే నెక్స్ట్ కరివేపాకు కూడా అంతే. ఒక గుప్పెడు కరివేపాకు తీసుకుని దాన్ని శుభ్రంగా వాష్ చేసుకుని ఫ్యాన్ గాలి కింద పెట్టుకున్నానండి. ఇది ఎండబెట్టుకున్న కరివేపాకు. నెక్స్ట్ వచ్చేసి పచ్చిశనగపప్పు. ఇది వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు కావాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ మినపప్పు కూడా కావాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకుంటున్నాను నేను ఇక్కడ. అలాగే 1 వెల్లుల్లిపాయ గబ్బ. అలాగే ఉసిరికాయ అంత చింతపండు, ఉసిరికాయ సైజులో ఉండే చింతపండు తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి ఎండుమిరపకాయలు అండి, ఒక 50 గ్రాముల ఎండుమిరపకాయలు తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ధనియాలు వచ్చేసి 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియాలు తీసుకోవాలి మనం కాకరకాయ కారానికి. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ అసలు టేస్ట్ని ఎన్హాన్స్ చేసేది అంతా చేసేది ఇవే అండి. ఇవి వచ్చేసి మెంతులు. ఇవి ఒక 1/2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. టేస్ట్ కోసం వేసుకుంటున్నాము, టేస్ట్ అండ్ ఫ్లేవర్ కోసం వేసుకుంటున్నాము. ఈ మెంతులు అనేవి ఒక 1/2 టేబుల్ స్పూన్ చాలు. సో మనం నెక్స్ట్ స్టెప్లోకి వెంటనే వెళ్ళిపోదామా ఈ ఇంగ్రీడియంట్స్ చూపించేసిన తర్వాత. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్టవ్ వెలిగించి బాండి పెట్టుకోవాలి కదండి. సో సేమ్ స్టెప్, స్టవ్ వెలిగించి బాండి పెట్టుకున్నాము. బాండి కొద్దిగా హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఇక్కడ బాండి కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. ఇదైతే కాకరకాయ వేసామనే విషయం ఎవరికి తెలియదండి, చేసిన మనకి తప్ప వేరే వాళ్ళకి అసలు మనం కాకరకాయ వేసామా అని చెప్పి అనుకునేలా. ముందుగా అయితే పచ్చిశనగపప్పు ఫ్రై చేసుకుందాం మనం. ఇది యాక్చువల్గా ఆయిల్ బాండినే అండి, అందుకే నేను ఆయిల్ కొద్దిగా ఉంది, దాంతోనే పచ్చిశనగపప్పు ఫ్రై చేసేసుకుంటున్నాను. యాక్చువల్గా మీరు మాత్రం ఇంట్లో ట్రై చేసేటప్పుడు కంపల్సరీ ఆయిల్ వేసుకోండి. కొంచెం వేసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి పచ్చిశనగపప్పు. ఇక్కడైతే ముందుగా పచ్చిశనగపప్పు 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పుని ఫ్రై చేసుకుంటున్నాం మీడియం ఫ్లేమ్లో పెట్టి. మీరు కాకరకాయ అని చెప్తేనే తెలుస్తుందండి, లేకపోతే అసలు ఇది కాకరకాయ కారం అనే విషయం ఎవరికి తెలియదు. అయితే కాకరకాయ ఇష్టంగా తినే వాళ్ళకేమో ఎప్పుడు ఒకటి కాకరకాయ కారం, కాకరకాయ పులుసు ఇట్లా ఇవన్నీ కదా. ఎప్పుడన్నా ఇట్లా డిఫరెంట్గా కాకరకాయ కారపొడి కూడా ట్రై చేయొచ్చు. పచ్చిశనగపప్పు ఇక్కడ దోరగా వేగిందండి.
పచ్చనగపప్పు ఇక్కడ దోరగా వేగిపోయిందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేసుకుందాము. పచ్చనగపప్పుని వేగిపోయింది కాబట్టి బౌల్లోకి తీసుకోవాలి. మనం బౌల్లోకి తీసేసుకుంటున్నాము. పచ్చనగపప్పుని ఇలా గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకున్నాక నెక్స్ట్ ఐటమ్ మనం ఫ్రై చేసుకునేది రెడీగా ఉంది. అది వచ్చేసి మినపగుండు. ఇది కూడా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి. మినపగుండు కదా, అందుకని సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. తొందరగా వేగిపోతాయి. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకుందాం. మినపగుళ్ళు ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు బౌల్లోకి తీసేసుకుని నెక్స్ట్ ఐటమ్ రెడీగా ఉంది ఫ్రై చేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియాలండి. అవి కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాము. ఎవరైనా కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకైతే మనం చేసి పెట్టచ్చు. దీనిలో కాకరకాయ ఉందన్న విషయం వేసి మనకి తప్ప ఎవరికి తెలియదు. అండ్ కాకరకాయ హెల్త్ కూడా మంచిది కదండి. సో అందుకని తింటే బెటర్. ఏదో ఒక రూపంలో తినాలి మనం. అందుకని ఎప్పుడన్నా ఇలా డిఫరెంట్గా ఇలా ట్రై చేయొచ్చు కాకరకాయ అంటే ఇష్టపడని వాళ్ళు. ధనియాలు వేగాయండి. కారపొడికి మనం ఇప్పుడు చూపించే ఇంగ్రీడియంట్స్ అని, ఫ్రై చేసుకునే ఇంగ్రీడియంట్స్ అని దోరగా వేయించుకోవాలండి. ఇక్కడైతే ధనియాలు దోరగా వేగాయి. సో నెక్స్ట్ వచ్చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి కాకరకాయ ముక్కలు వేసుకుంటున్నాం అండి ఇక్కడ ఫ్రై చేసుకోవడానికి. కాకరకాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఎర్రగా వేయించుకోవాలి కాకరకాయ ముక్కలు మనం. మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాము మనం కాకరకాయ ముక్కల్ని. సిమ్లో పెట్టి రెడ్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి కాకరకాయ ముక్కల్ని. కాకరకాయ ముక్కల్ని ఫ్రై చేసుకుంటున్నామండి. ఇంకా వేగాలి. 50% వేగాయి. ఫ్రై చేసుకుంటున్నాము. ఇలా గలగలాడేంత వరకు వేయించుకున్నాక మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసారు కదా కాకరకాయ ముక్కలు అనేవి ఇలా రెడ్గా ఫ్రై చేసుకోవాలి. లేదు అంటే చూడండి, ఫ్రై చేసేటప్పుడు మనకి ఇట్లా గలగలాడినట్టు సౌండ్ కూడా వస్తుంది. ఇలా గలగలాడే సౌండ్ వరకు రావాలి, లేకపోతే ఇలా రెడ్గా ఫ్రై అవ్వాలి. ఇలా రెడ్గా ఫ్రై అయిపోయి గలగలాడే సౌండ్ వచ్చే కాకరకాయ ముక్కల్ని మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి 50 గ్రాముల ఎండుమిరపకాయలు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. యాభై గ్రాముల ఎండుమిరపకాయలు సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ ముక్కలు ఫ్రై చేయగా కొద్దిగా ఆయిల్ ఉందండి. ఆ ఆయిల్నే నేను యూజ్ చేసుకుంటున్నాను ఎండుమిరపకాయలు ఫ్రై చేసుకోవడానికి. ఎండుమిరపకాయలు కూడా ఇలా ఫ్రై చేసుకుని ఫ్రై అయిన తర్వాత మనం బౌల్లోకి తీసేసుకోవాలండి. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. మళ్ళీ నేను ఎండుమిరపకాయలు ఫ్రై అయిపోయాయి, తీసేసాను బౌల్లోకి.
ఎండుమిరపకాయలు ఫ్రై అయిపోయిన తర్వాత దాన్ని బౌల్లోకి తీసేసుకున్నాను. తీసుకున్నాక నేను బాణీలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కరివేపాకు వేసుకున్నానండి. కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి 1/2 టేబుల్ స్పూన్ మెంతులు ఫ్రై చేసుకుంటున్నానండి. ఇది కనుక అయిపోతే అన్ని ఇంగ్రీడియంట్స్ మనం ఫ్రై చేసేసుకున్నాము. ఇక చల్లారాక మిక్సీ పట్టుకోవడమే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి. ఇవన్నీ మనం దూరగానే వేయించుకోవాలి, సిమ్లో పెట్టే వేయించుకోవాలి. ఎక్కువ ఫ్రై అయితే కనుక టేస్ట్ మొత్తం పాడైపోద్ది. లాస్ట్ అండ్ ఫైనల్ అండి, చింతపండు కూడా కొద్దిగా వేడి చేస్తున్నాను, అటు ఇటు తిప్పుతున్నాను. ఇది కూడా అయిపోతే మనం చల్లారి పెట్టుకొని మిక్సీ పట్టుకోవడం. ఫ్రై చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని చల్లారిపోయాయండి. వాటిని జార్లోకి వేసుకున్నాం. జార్లోకి వేసుకుని 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు అనేది ఇక్కడ మనం యూజ్ చేసుకుంటున్నాము. సో గ్రైండ్ చేయడానికి ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ. గ్రైండ్ చేసేద్దామా మరి? కొద్దిగా చింతపండు కూడా వేసుకుని, ఫ్రై చేసిన చింతపండు కూడా వేసుకుని ఓకే గ్రైండ్ చేశాక చూపిస్తా. కొన్ని వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకున్నాక చూపిస్తాను మీకు. మిక్సీ పట్టేసానండి. ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్సీ పట్టేశాక ఇదిగోండి రెడీ అయిపోయింది కాకరకాయ కారం పొడి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. నేనైతే మీకు ఇప్పుడు చూపిస్తాను అది కూడా. ఈ కారపొడి మనకి రైస్లోకైనా బాగుంటుంది, ఇడ్లీ, జొన్న రొట్టి, దేనిలో అయినా తినొచ్చండి. అండ్ కాకరకాయ కారం కాబట్టి హెల్దీ కూడా, చాలా హెల్దీ ఇది. ఎందుకంటే డైరెక్ట్గా కాకరకాయ తినలేని వాళ్ళు, ఎవరైతే ఇష్టపడిన వాళ్ళు ఉంటారో ఇలా ట్రై చేయొచ్చు. చాలా బాగుంటుంది. రాగి సంకట్లో కూడా ఈ కారపొడి అనేది బాగుంటుంది. మీరందరూ కూడా ట్రై చేయాలి. ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది నాకు చెప్పాలి. నేను మీకు క్లిప్పింగ్లో చూపించలేదు కానీ మేము ఒక చిన్న పని అయితే చేసాము. ఏంటంటే దీనిలో ఒక పించ్ ఆఫ్ బెల్లం అనేది యాడ్ చేసాము. చాలా చిన్న బెల్లం ముక్క యాడ్ చేశానండి. ఎందుకంటే మనకి కొద్దిగా ఘాట్ అనేది లెవెల్ అయ్యింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయొచ్చు. నిజంగా చాలా బాగుందండి. ఆ పించ్ బెల్లం వేశాక అసలు కారపొడి టేస్టే వేరే లెవెల్లో ఉందండి. నేనైతే ఇప్పుడు మీకు ఇడ్లీలో చూపిస్తాము. నేను కార్తికేయ ఈ కారపొడి ఎలా ఉంది, ఎంత బాగుంది అనేది మీకు మేమైతే ఈరోజు ఇడ్లీ చేసుకున్నాము. ఇడ్లీలో చూపిస్తానండి. సో రండి వచ్చేసి చూసేద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. కార్తికేయ కూడా మీతో చెప్తాడంట టేస్ట్ ఎలా ఉంది, కారపొడి బాగుందా లేదా అనేది. సో ఓకే అండి, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయాలి. ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పాలి. అలాగే నా వీడియోస్ని లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. ఓకే వచ్చేసేయండి టేస్టింగ్ సెషన్కి. హాయ్ అండి, టేస్టింగ్ సెక్షన్కి నేను రెడీ. టేస్ట్ చూసేద్దామా ఎలా ఉంది ఏంటి అనేది. నేనైతే ఇక్కడ ఇడ్లీతో టేస్ట్ చూస్తున్నాను. సో మా ఇంట్లో ఇడ్లీ ఉంది, సో అందుకని ఇడ్లీతో టేస్ట్ చూస్తున్నాను. చాలా బాగుందండి. అసలు మీరు దీనిలో కాకరకాయ వేసారనే విషయం మీరు చెప్తే తప్ప ఎవ్వరికి అంత బాగుంది. సో కాబట్టి మీరు కూడా ట్రై చేయాలి, మీ ఇంట్లో ట్రై చేయాలి. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ మీకు కాంప్లిమెంట్స్ ఇచ్చారు నాకు కామెంట్స్ రూపంలో చెప్పాలి. అలాగే ఈ పౌడర్ ఏంటంటే మీరు కనుక ఒక టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే కనుక 1 మంత్ వరకు ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇట్లా టిఫిన్స్లో, రైస్లో ఎలా కావాలంటే అలా తినొచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నా వీడియోస్ని మీరు చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే చూడటమే కాదు, లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి. మరికొన్ని మంచి వీడియోస్ కోసం బాయ్ అండి.